మిత్రులారా, మనం ఒకసారి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి సంస్కరణల గురించి ప్రస్తావించుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణల గురించి చాలా విపరీతమైన చర్చ జరుగుతుంది. ఇందులో లాభాలు నష్టాలు ఒకసారి మనం బేరీజ్ వేసుకుందాం. 1991లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు యూనియన్ ఎకనామిక్స్ మినిస్టర్గా, ఫైనాన్స్ మినిస్టర్గా ఉండడం జరిగింది. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల గురించి మనం ఒకసారి చర్చించుకుందాం. అందులో ఉన్నటువంటి లాభాలే కానీ నష్టాలే కానీ, ఎందుకంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చ కొనసాగుతుంది కాబట్టి ఒకసారి మనం కూడా చర్చించుకుందాం. 1991లో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలను నూతన ఆర్థిక విధానాల పేరిట తీసుకురావడం జరిగింది. ఒకసారి 1991 నూతన ఆర్థిక విధానాలు తీసుకురావడం మనం ఒకసారి పక్కన పెట్టినట్టయితే, అంటే మన్మోహన్ సింగ్ గారు అప్పుడు నూతన ఆర్థిక విధానాలు, కొత్త ఆర్థిక విధానాలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందన్న సందర్భాన్ని మనం ఒకసారి పక్కన పెట్టినట్టయితే, అంతకుముందు గతంలో ఉన్నటువంటి భారతదేశ చరిత్ర కానీ మనం ఒకసారి చర్చించుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఈ సొసైటీని, మనం నివసిస్తున్నటువంటి ఈ సొసైటీని కమోడిటీస్ సొసైటీ, సరుకుల సమాజంగా మనం వ్యక్తీకరించవచ్చు, సరుకుల సమాజంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మనం సరుకుల సమాజంగా చెప్పవచ్చు. సరుకుల సమాజం అంటారు దీన్ని. సరుకుల సమాజంగా ఎందుకు అని అంటారంటే, సరుకు అనేది లేనిది ఇప్పుడు ప్రస్తుతం వ్యవస్థ నడవదు. వస్తువు అనేది సరుకులుగా ఎలా మారుతుంది, సరుకుల సమాజంగా ఈ సమాజం, ప్రస్తుత సమాజం సరుకుల సమాజంగా ఎందుకు భావిస్తున్నారు అనేది మనం చర్చించుకుంటే, దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. బ్రిటన్ కంటే ముందు ఇంగ్లాండ్లో వచ్చినటువంటి పారిశ్రామిక విప్లవం ఏదైతే ఉందో, అంటే పరిశ్రమలలో వచ్చినటువంటి మార్పు వల్ల విపరీతమైనటువంటి ఓవర్ ప్రొడక్షన్ అని, వస్తువుల అధిక ఉత్పత్తి జరిగింది. ఇంగ్లాండ్ చాలా చిన్న దేశం కాబట్టి ఇంగ్లాండ్లో ఆ ఉత్పత్తి అయిన వస్తువులను అమ్ముకోలేక ఇంగ్లాండ్కి ఒక అవసరం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్కెట్లు సృష్టించుకోవాల్సినటువంటి ఒక అవసరం వచ్చింది. ఎందుకంటే ఇంగ్లాండ్లో అధిక ఉత్పత్తి జరిగింది. ఈ అధిక ఉత్పత్తిని అమ్ముకోవడానికి ప్రపంచం నలుమూలలా వాళ్ళకు ఒక మార్కెట్లు అవసరం అనేది. ఉత్పత్తి అయినటువంటి వస్తువుల విధానం వాళ్ళను ప్రపంచపు నలుమూలలకు తరిమింది. ఇంగ్లాండు చాలా దేశాలకు వెళ్ళిన కొత్తలో సరుకులను అమ్ముకునే ప్రయత్నం చేసింది. సరుకులను అమ్ముకుంటూ ఏం చేసిందంటే, అక్కడ ఉన్నటువంటి పాలనా వ్యవస్థను కంట్రోల్లోకి తీసుకుంది. ఇక్కడ భారతదేశంకు వచ్చినట్టయితే, ఇక్కడ తూర్పు ఇండియా పేరు మీద కంపెనీ పెట్టింది. కంపెనీ పెట్టి అతి త్వరగా కొంచెం తర్వాత ఏం చేసిందంటే, మెల్లగా ప్రభుత్వాలనే తన కంట్రోల్లోకి తీసుకోవడం మొదలుపెట్టింది. అప్పుడు రాజరిక వ్యవస్థను ఉన్న రాజులను, వాళ్ళ యొక్క పరిపాలనను తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి అయినా కూడా సరుకులను అమ్ముకునేటటువంటి కొన్ని సామ్రాజ్యవాద దేశాలు అభివృద్ధి చెందని దేశాలపై నీకు 200-300 సంవత్సరాల నుంచి కూడా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా నీకు స్వతంత్రం ఇచ్చే ముందు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా అయితే ఈ ఆధిపత్యం చెలాయిస్తుర్రో, ఈ ఆధిపత్యానికి చెక్ పెట్టేసారు ప్రజలు. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఏమర్థమైందంటే, బలవంతంగా మనము ఏ ప్రాంతాలను కూడా పరిపాలించుకోలేము అనేది ఈ సామ్రాజ్యవాద దేశాలకు అర్థమైంది. దాని తర్వాత అప్పటిదాకా ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని కూడా మొత్తం నీకు ఒక 5-6 దేశాల ఆధీనంలో ఉన్నాయి. స్పెయిన్, ఫ్రెంచ్ వారు వలసలు, బ్రిటిష్ వారు, అమెరికా, ఈ 5-6 దేశాల కిందనే 70% భూగోళంలో ఉన్నటువంటి దేశాలన్నీ ఈ 5-6 దేశాల కిందనే ఉండడం జరిగింది. అయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత నీకు అప్పటిదాకా సామ్రాజ్యవాద దేశంగా చాలా దేశాలను కంట్రోల్లో ఉంచుకోగలిగినటువంటి బ్రిటన్ ఆధిపత్యం కొద్దిగా తగ్గి
అమెరికా ఆధిపత్యం పెరగడం జరిగింది. అమెరికా ఆధిపత్యం రెండో ప్రపంచ యుద్ధంలో ఏ విధంగా పెరిగిందనే దానికి పెద్ద చర్చ ఉంది. ఆ రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో వాళ్ళు ఆయుధాలను నమ్ముకొని ఏ దేశాలలో అయితే ఆయుధాలు అమ్ముకురో ఆ దేశాలన్నీ వాళ్ళు బంగారాలను తీసుకొని పోవడం, ఈ చాలా దేశాలల్లో యుద్ధంలో మునిగినటువంటి దేశాలలో ఉన్నటువంటి బంగారం అంతా అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, అట్లా వెళ్ళిపోవడం వల్ల బ్రిటన్ కంటే కూడా ప్రపంచ ఆధిపత్య శక్తిగా అమెరికా ఎదిగింది. అట్లా ఎదిగిన తర్వాత ప్రజాస్వామ్య దేశాల ఏర్పాటు ఎప్పుడైతే జరిగిందో, ప్రజాస్వామ్య దేశాల ఏర్పాటు జరుగుతున్న క్రమంలో మళ్ళీ కూడా ఈ దేశాలను కంట్రోల్లో ఉంచుకోవాలి కాబట్టి అమెరికా చేసిన పన్నాగం ఏంటంటే, వాళ్ళు ఒక ప్రపంచానికి అప్పులు ఇవ్వడానికి ఒక బ్యాంకునే సృష్టించుకోరు. వాషింగ్టన్ డీసీలో, అమెరికాలో ఉన్నటువంటి ఒక నగరంలో వాషింగ్టన్ డీసీలో ఒక ప్రపంచానికి సంబంధించి ఒక ప్రపంచ బ్యాంకునే సృష్టించుకున్నారు. వాళ్ళు ప్రపంచ బ్యాంకును సృష్టించుకొని ఏం చేశారంటే, ప్రజాస్వామ్య పరిపాలన మనకు వదిలేసారు కాబట్టి, పరిపాలన మనకు వదిలేసిన వాళ్ళ కంట్రోల్లో ఉండాలి కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే, ఆ బ్యాంకు ద్వారా అప్పుల ఊబిలోకి ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు అప్పుల ఊబిలోకి నెట్టివేయబడే విధంగా అప్పులు ఇవ్వడం మొదలుపెట్టారు. అట్లా ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి అప్పులు చాలా ప్రపంచంలో చాలా దేశాలు ఈ ప్రపంచ బ్యాంకుకు రుణపడే ఉన్నాయి. మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో అప్పుడున్నటువంటి నాయకులు 1980 వరకు కొంత ప్రపంచవ్యాప్తంగా అప్పటికి సోవియట్ యూనియన్ వైపు కొన్ని దేశాలు, అమెరికా వైపు కొన్ని దేశాలు, రెండు కూటమిలుగా ప్రపంచం ఉన్నది కాబట్టి మన నాయకులు కూడా అప్పటిదాకా నీకు సామ్యవాద విధానాలు, ఆర్థిక విధానాలు పాటించేవారు. 80 దశకం వచ్చే వరకు ఏమైందంటే, పరిపాలన నీకు కొనసాగించలేని ఒక స్థితి వచ్చింది. అంటే విపరీతంగా దిగుమతులు పెరిగిపోయినాయి, ఎగుమతులు తగ్గిపోయినాయి. ఏ దేశమైనా నీకు అభివృద్ధి పదంలో ఉంది అనడానికి కారణం ఏమిటంటే, ఆ దేశాల నుంచి ఇతర దేశాలకు ఎగుమతులు ఉండాలి. మన దేశం నుండి ఎగుమతులు ఏమీ లేవు. విపరీతమైన దిగుమతులు భారతదేశానికి అవుతున్నాయి. ఈ దిగుమతి అవుతున్నటువంటి వస్తువులను మనము భారతదేశం కొనుగోలు చేయాలి కాబట్టి, కొనుగోలు చేసేటటువంటి పరిస్థితిలో భారతదేశం లేదు. అప్పటికే ప్రపంచ బ్యాంకు అమెరికా వాడు ప్రపంచ బ్యాంకు సృష్టించుకున్నాడు కాబట్టి, అప్పటికి కొన్ని పెద్ద కంపెనీలు రష్యా సహకారంతో నడుస్తున్నాయి, కొన్ని జర్మనీ సహకారంతో నడుస్తున్నప్పటికీ కూడా నీకు ప్రపంచ బ్యాంకు ఎప్పటి సందో 45 వేసినటువంటి పన్నాగం ఏంటంటే, ఏ విధంగానైనా ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలను తన కంట్రోల్లో పెట్టుకోనికి అప్పులు ఇవ్వడం మొదలుపెట్టింది. అట్లా 1980 దశకం వచ్చిన తర్వాత నీకు దిగుమతి అవుతున్నటువంటి వస్తువులను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి లేనప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాలు ఇప్పుడు మనం అవి చర్చించుకోవాలి. మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారు, 1980లో ఈ నూతన ఆర్థిక విధానాల చర్చ వచ్చినప్పటికీ 1991లో ఈ దిగుమతి అవుతున్నటువంటి సరుకులను భారతదేశం కొనుగోలు చేయాలి కాబట్టి, దిగుమతి అవుతున్నటువంటి సరుకులను ఏ విధంగా కొనుగోలు చేయాలి, వాళ్ళ దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు. అప్పటికి దేశ ప్రజల కష్టం చేత సృష్టించబడ్డ సంపద దేశంలో కొంత పోగై ఉంటుంది కాబట్టి, భారతదేశానికి కేంద్ర బ్యాంక్ అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ దగ్గర విదేశీ నిల్వలు ఉంటాయి కాబట్టి, విదేశీ డాలర్లు, అమెరికా వాడి డాలర్లు ఉంటాయి, భారతదేశానికి విదేశీ కొనుగోలు చేయడానికి భారతీయ నిల్వలు ఉంటాయి కాబట్టి, రిజర్వ్ బ్యాంకులో ఉన్నటువంటి బంగారాన్ని కూడా మొత్తం తీసుకుపోయి అమెరికా వానికి తాకట్టు పెట్టి అమెరికోని ఆర్థిక విధానాలు పాటించే విధంగా వాళ్ళకు తలొగ్గి నూతన ఆర్థిక విధానాలు తీసుకొచ్చారు. ఈ నూతన ఆర్థిక విధానాలు తీసుకురావడానికి కారణాలు ఏంటంటే, అభివృద్ధి చెందిన దేశాలు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నూతన ఆర్థిక విధానాలు తీసుకురావడం వల్ల వ్యాపారంలో పోటీ ఉండాలి. వ్యాపారంలో పోటీ ఉన్నట్టయితే సమాజం ఏదైనా ఒక దేశం అభివృద్ధి చెందుతుంది.
వస్తువులు ఒక దేశంలో తయారైనటువంటి వస్తువులు ఏ దేశంలోనైనా సుంకాలు లేకుండా అంటే పన్నులు లేకుండా ఎగుమతులు దిగుమతులు ఉండాలి. అంటే మన దేశంకి దిగుమతి అవుతున్నటువంటి వస్తువులను భారత ప్రభుత్వం పన్నులు లేకుండా ఆ దేశంలో ఉన్నటువంటి వస్తువులను దిగుమతి చేసుకోవాలి కండిషన్. ఈ ఈ 2-3 రకాల కండిషన్స్ తోటి ఎల్పిజి అంటారు, లిబరలైజేషన్ అంటే సరళీకరణ, ప్రైవేటీకరణ, గ్లోబలైజేషన్. ఈ గ్లోబలైజేషన్ పేరిట భారతదేశాన్ని తీసుకుపోయి అమెరికోని ప్రపంచ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి అమెరికోని ఏ దేశానికైనా అప్పులు ఇస్తే ఏంటంటే అప్పులు ఇస్తే ఆ అప్పులకు మిత్తి ఇవ్వడమే కాకుండా వాళ్ళ యొక్క ఆర్థిక సంస్కరణలు పాటించే విధంగా అప్పులు ఇస్తారు. ప్రపంచ బ్యాంక్ ఫస్ట్ అమెరికోడు సృష్టించినప్పుడు ఫ్రాన్స్కి అప్పించింది. ఫ్రాన్స్కి అప్పించినప్పుడు వాళ్ళు చేసిన ఉద్దేశం అంటే ఫ్రాన్స్లో అప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో కమ్యూనిస్టులు ఉన్నారు. అందులో అప్పులు ఇచ్చే ముందు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కమ్యూనిస్టులను తొలగించండి, ఈ కమ్యూనిస్టులను తొలగిస్తేనే మేము మీకు అప్పులు ఇస్తామని వాళ్ళ సంస్కరణలు పాటించే విధంగా కమ్యూనిస్టులను తొలగించిన తర్వాతనే ప్రపంచ బ్యాంక్ అంటే అమెరికా వాడు ఫ్రాన్స్కు అప్పులు ఇవ్వడం జరిగింది. భారతదేశానికి కూడా 91లో నూతన ఆర్థిక విధానాలు పేరిట జరిగినటువంటి విషయం ఏంటంటే అమెరికా వాడి సంస్కరణలు ఏ విధంగా అయితే ఆ పాటించేదానికి అనుకూలంగానే అమెరికా వాడు భారతదేశానికి అప్పులు ఇచ్చింది. అప్పటి నుంచి ఏమైందంటే కొన్ని కంపెనీలు అప్పుడు 80 వరకు 90 వరకు ఎట్లుందంటే పెద్ద పెద్ద ఇప్పుడు నీకు దేశానికి ఐకాన్ గా చెప్పుకునేటటువంటి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కావచ్చు, ఓఎన్జీసీ కావచ్చు, ఎయిర్ ఇండియా కావచ్చు, ఇండియన్ ఎయిర్లైన్స్ కావచ్చు, ఇండియన్ రైల్వే కావచ్చు, ఈ ఇనుముక్కు కర్మాగారాలు కావచ్చు, ఆర్మీకి సంబంధించినటువంటి వస్తువులు ఆయుధాలు తయారు చేసే పరిశ్రమలు కావచ్చు, ఈ అన్నిట్లలో ఏ విధంగా ఉన్నట్టే ప్రభుత్వమే ప్రత్యక్షంగా సీక్రెట్ గా కొన్ని ఆర్మీకి సంబంధించినటువంటి వస్తువులు ఏ విధంగా ప్రభుత్వమే ప్రైవేట్ వాళ్ళతో సంబంధం లేకుండా తయారు చేసి ఈ పెద్ద పెద్ద దేశానికి పెద్ద పెద్ద ఐకాన్ ఉన్నటువంటి భారీ పరిశ్రమలు కూడా పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలనే ఉండేవి. ఇంకా కొన్ని కంపెనీలు కూడా ఎట్లా ఉండేదంటే ప్రైవేటు వారికి నీకు 12%, 13%, 32% మాత్రమే వాళ్ళ యొక్క వాటాలు ఉండేవి. ఈ ఆర్థిక సంస్కరణల పేరిట పెద్ద పెద్ద భారీ దేశానికి ఐకాన్ గా చెప్పుకున్నటువంటి భారీ పరిశ్రమలు కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించడం జరిగింది. ఈ ప్రైవేటు పెట్టుబడులు అప్పటికి నీకు 32% ఉన్నటువంటి పెట్టుబడులు 50, 51, 100% కూడా ప్రైవేట్ వాళ్ళకు కంప్లీట్ గా పూర్తిగా దారదత్తం చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం చేయవలసినది మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల పేట జరిగింది ఏంటంటే ప్రభుత్వం ఇంకా చేసేది ఏమీ లేదు. ఏ పరిశ్రమ అయినా ప్రైవేటు వాళ్ళు 100% పెట్టుబడులు పెట్టి నిర్వహించుకోవచ్చు. దీనికి ప్రభుత్వం ఏం చేయాలి? అప్పటిదాకా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇంకా ఘోరమైన విషయాలు ఏంటంటే అప్పటిదాకా ఉన్నటువంటి కొన్ని నష్టాలలో ఉన్న పరిశ్రమలకు ప్రభుత్వం డబ్బు పోగు చేసి దాన్ని బాగు చేయకుండా పెట్టుబడుల ఉపసంహరణాన్ని మంచి మంచి ఆర్థిక శాస్త్రం పదాలు పెట్టిన పెట్టుబడులే ఆ కంపెనీలో పూర్తిగా పాత కంపెనీలను కూడా పూర్తిగా ప్రైవేట్ వారికి అమ్మి అందులో పెట్టిన పెట్టుబడులను ఉపసంహరించుకొని వీళ్ళు రాజకీయ నాయకులు వాడేసుకున్నారు. అంటే ప్రతి ఒక్క కంపెనీని పాత కంపెనీలను నిర్వీర్యం చేయటం, ఉన్న కొత్త కంపెనీలకు 100% వాటాలు ప్రైవేట్ వారికి చేయటం, నీకు ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రహస్యంగా తయారు చేసేటటువంటి ఆయుధాలను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆయుధాలు కూడా ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని పార్ట్లు తయారు చేసి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉన్నాయి. ప్రస్తుతం చెప్పుకోవాలంటే నీకు 100% ఉన్నటువంటి భారతదేశ కంపెనీ ఏది కూడా లేకుండా చేశారు. అంటే ప్రభుత్వం ఎలాంటి పని చేయకుండా పూర్తిగా ప్రైవేటు వారి వ్యక్తుల చేతిలో పెట్టేసింది. ఇట్లా పెట్టడం వల్ల జరిగింది ఏంటంటే ప్రభుత్వము వీళ్ళకి పెట్టడం వల్ల ఉద్యోగాలు వస్తాయి అనే రకరకాల చర్చలు పెట్టి ఉద్యోగాలు వస్తాయి, నవకల్పనలు జరుగుతాయి, దేశం అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు ఒక విధంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు దేశం ఆర్థికవేత్తల పరిభాషలో 7.8% గ్రోత్ రేట్ ఉందని చెప్తున్నారు. 7.8% గ్రోత్ రేట్ ఉన్న దేశంలో యువతకు ఉద్యోగాలు లేవు. విపరీతమైన కొన్ని
యూరోప్ లాంటి చిన్న చిన్న దేశాల జనాభాతో సమానంగా భారతదేశంలో నిరుద్యోగ వ్యవస్థ ఉంది ఈరోజు. మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక విధానాల పేరిట ఈరోజు జరిగింది ఏంటంటే ప్రభుత్వం అనేది కేవలం నామమాత్రంగా నిలిచిపోయింది. పెద్ద పెద్ద పరిశ్రమలు, అన్ని పరిశ్రమలలో కూడా ప్రైవేటైజేషన్ చొచ్చుకొని వచ్చింది. కాబట్టి ఉద్యోగాలు ప్రైవేటు వ్యక్తులు కల్పించలేకపోయినప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఉద్యోగాల కొరకు యువత రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ రోడ్ల మీదకి వస్తున్నటువంటి యువతను ప్రభుత్వం కంట్రోల్ ఏ విధంగా చేయాలని వాళ్ళు లెక్కలేసుకున్నది ఏంటంటే విపరీతంగా నిరుద్యోగ వ్యవస్థ పెరిగిపోయిన నిరుద్యోగ వ్యవస్థను కంట్రోల్ చేయడానికి రాష్ట్రాలలో ఉన్నటువంటి కొన్ని కఠిన చట్టాలు ఇంకా ఉన్నప్పటికీ, అంటే వ్యక్తికే స్వేచ్ఛ లేకుండా, వ్యక్తికి వాక్ స్వాతంత్రం లేకుండా, వ్యక్తిని మాట్లాడనిచ్చే పరిస్థితి లేకుండా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఉన్నటువంటి చట్టాలు ఉండగానే కేంద్రము రాష్ట్రాలతో సంబంధం లేకుండా వ్యక్తులను ఏడ దొరికితే అలా పట్టుకొని పోయేటటువంటి చట్టాలు తీసుకొని వచ్చింది. ఒక దేశము అభివృద్ధి చెందిందా చెందలేదా అని చెప్పడానికి నాకు తెలిసిన అవగాహన ప్రకారం ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలను చూస్తేనే మనకు అర్థమైపోతుంది ఆ దేశం అభివృద్ధి చెందిన దేశమా, ఆ దేశం అభివృద్ధి చెందిన దేశమా. నూతన ఆర్థిక విధానాల పేరిట తీసుకొచ్చినటువంటి చట్టాలు యువతకు ఉద్యోగాలు కల్పించలేనటువంటి ఒక దుస్థితి వచ్చిన కారణంగా ఈరోజు రకరకాల చట్టాలు తీసుకొని వచ్చి ఆ రకరకాల చట్టాలను బేళ్లకు దరఖాస్తులు చేసుకోలేనటువంటి చట్టాలు తీసుకొని వచ్చారు. ఎందుకంటే ఈ నూతన ఆర్థిక సంస్కరణల పేరిట ఉద్యోగాలు లేవు. పూర్తిగా ప్రైవేటు అమెరికా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చేతుల్లో కొన్ని పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా విదేశీ వ్యక్తులు డైరెక్ట్ పెట్టుబడులు పెట్టేటటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు. లోకల్లో ఉన్నటువంటి, అంటే దేశంలో ఉన్నటువంటి బడా పారిశ్రామికవేత్తలు కూడా నీకు 100కి 100 పాళ్ళు ఒక సంస్థలో, ఏ సంస్థలో అయినా 100కి 100 పాళ్ళు పెట్టుబడులు పెట్టి 100% వాటాలు కేటాయించుకొని వాళ్ళ ఆజమాయిషీలకు తీసుకునేటటువంటి చట్టాలు తీసుకొచ్చిన కారణంగా యువతకు ఉద్యోగాలు లేని కారణంగా ఏం జరిగిందంటే పోలీసు వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారు. పోలీసు వ్యవస్థల సంస్కరణలు ఎందుకు తీసుకొచ్చారంటే పెరిగిపోయినటువంటి నిరుద్యోగం కారణంగా యువత రోడ్ల రకరకాల ప్రజాస్వామ్య పద్ధతులలో రకరకాల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రకరకాల నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సమయాల్లో నిరసన వ్యక్తం చేయకుండా ఏ విధమైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చారు, ఆ చట్టాలను చూస్తేనే మనకి ఈరోజు అర్థమవుతుంది ఏంటంటే దేశంలో ఇంత కఠిన చట్టాలు ఉన్నాయని అంటేనే దేశం అభివృద్ధి చెందలేదు. ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి 7.8 గ్రోత్ రేటు సామాన్య ప్రజలకు అర్థమయ్యే గ్రోత్ రేటు కూడా కాదు. నీకు దేశంలో కఠిన చట్టాలు కనిపిస్తున్నాయి అంటేనే ప్రజలు ప్రభుత్వ వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈ తిరుగుబాటు చేస్తున్న కారణంగానే ఈ చట్టాలు పుట్టుకొని వస్తున్నాయి. ప్రజలు ప్రభుత్వ వ్యవస్థ మీద తిరుగుబాటు చేస్తుందానికి కారణం ఏంటంటే విపరీతమైన నిరుద్యోగ వ్యవస్థ తాండవిస్తున్నది. పేద ప్రజలు బ్రతకలేని స్థితిలో ఉన్నారు. మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాలు నాకు అర్థమైన పరిభాషలో ఇవి మిత్రులారా. మీకేమన్నా అర్థమైతే, ఇంకా దేశం అభివృద్ధి పదంలో మన్మోహన్ సింగ్ గారి వల్ల వచ్చిందని మీరు ఏమైనా అర్థమంటే కింద కామెంట్ లో తెలియజేయండి. మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి కఠిన చట్టాల వల్ల ఈరోజు ప్రభుత్వం ఎలాంటి పనులు చేయడం లేదు. పెద్ద భారీ పరిశ్రమలు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. పూర్తిగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి భారీ సంస్థలు కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితులకు ఈరోజు వచ్చేసినాయి.